హాయ్ అండి. ఈరోజు మనం రాగి పిండి అలాగే గోధుమ పిండితో మనం ఇది దోశలు అయితే పోసుకుందాం. అయితే ఇదిగోండి రాగి పిండి, ఇది ఆల్రెడీ కొంచెం పోసాను. ఇదిగోండి ఇప్పుడు గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఈ రెండు మిక్స్ చేశాను ఆల్రెడీ. ఇదిగోండి ఈ రెండు మిక్స్ చేద్దాం ఇప్పుడు. ఈ రెండు వేసుకున్న తర్వాత మనం దీన్ని సింపుల్గా ఇట్లా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని దోశలు పోసేసుకోవడమే, మంచిగానే వస్తాయి. రాగి పిండి వల్ల యూజెస్ మనందరికీ తెలిసిందే. డయాబెటీస్ కంట్రోల్ అయ్యిద్ది, అలాగే బోన్స్ స్ట్రెంగ్త్కి యూజ్ అవుద్ది. సో దాంతోపాటు మీకు హెయిర్ లాస్ ఏమైనా ఉన్నా కానీ కొంచెం హెయిర్ గ్రోత్ అవ్వటం, అలాగే హెయిర్ లాస్ అవ్వడం కూడా కొంచెం తగ్గిద్ది అనమాట. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇదిగోండి ఇంకెట్లా పోద్దాం. ప్యాన్ పెట్టుకున్నాం ఆల్రెడీ. మనకైతే రెడీ అయిపోయింది. ఏం లేదంటే గోధుమ పిండి అలాగే రాగి పిండి మిక్స్ చేయటం అంతే. ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాం. ఇక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే రాసుకున్నాం దీని మీద. ఇంకేసి వేసుకోవడమే దీని మీద. చూద్దాం ఎలా అవుతాయి అనేది. దీంతోపాటు ఈ రాగి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయిపోతే అసలు తినలేము కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ఇందాక ఒక స్పూన్ వేసాను, ఇప్పుడు ఇంకో స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని వేసుకోవటమే. ఇక మంచిగానే వచ్చింది, కానీ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మామూలుగా మీరు బియ్యంతో వేసుకునే దానికంటే దీనివల్ల చాలా యూజ్ ఉండేది మీకు. ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ అయితే కామన్గా వస్తుంది. సో ఇది కనుక మీరు యూజ్ చేశారంటే డయాబెటీస్ కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అసలు రావని చెప్పట్లో చాలా తక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక పదండి పోసేద్దాం. ప్యాన్ పెట్టుకున్నాం, ఇక పోసేయటమే మన పని. మంచిగానే వచ్చింది. ఇంకొకటి పోద్దాం. ఇలానే చూద్దాం మనం. ఒక సైడ్ కాలిందండి, ఇంకా రెండో వైపు వేసుకుందాం మనం. ఇదిగోండి రెండో సైడ్ వేసాక ఇది ఎంతోసేపు పట్టదు. మీ దగ్గర గోధుమ పిండి అలాగే రాగి పిండి ఉంటే ఖచ్చితంగా మీరు ఒక 5 నిమిషాల్లో ఇదంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈజీగా తొందరగా అయిపోయింది మీకు. సో దాంతోపాటు మనం చెప్పాం కదా హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. గోధుమ పిండి వల్ల కూడా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం డయాబెటీస్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కంపేర్ టు రైస్తో కంపేర్ చేస్తే ఇది గోధుమ పిండి కొంచెం బెటర్. దాంతోపాటు ఈ రాగి పిండి కూడా వేస్తున్నాం కాబట్టి సో ఇంకా డయాబెటీస్కి తగ్గే ఛాన్సెస్ చాలా వాటికి ఉంటాయి మనకి. ఇదిగోండి ఇది కాలిపోయింది, ఇక పక్కకు తీసేద్దాం దీన్ని. నెక్స్ట్ ఇంకో దోశ పోసుకుందాం మనం. మీరు ఇంకా టైం కూడా వేస్ట్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ ఇంకా ఏదన్నా పని ఉన్నా కానీ 5 to 10 మినిట్స్లో ఇది పోసేసుకోవచ్చు. ఇది కూడా కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది ఎందుకంటే హాఫ్ కేజీ తీసుకుంటే ఇది రాగి పిండి కేజీ అయితే 40 రూపీస్ ఏమి పడిద్ది. సో దాంతోపాటు ఇది కూడా గోధుమ పిండి కూడా చాలా తక్కువే, 50 రూపీస్ ఏమి ఉండిద్ది కేజీ. సో ఇదే మీకు 3-4 రోజులు అయితే వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే రాగి దోశలు పోసుకోవడమే బెటర్ ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీలో ఒక్కరికన్నా డయాబెటీస్ అవుతుంది ఈ రోజుల్లో. కాబట్టి ఫస్ట్ నుంచే ఇలాంటి తింటూ ఉంటే మనకి డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇది ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్ తీద్దాం. ఇక స్టిక్ కూడా అవ్వట్లేదు. అది ఇది స్టిక్ కొన్నిటికైతే స్టిక్ అవుతుంది అనుకుంటాం, కానీ ఇది అసలు స్టిక్ అవ్వట్లేదు. మంచిగా వస్తుంది ఇది వేయగానే. ఓన్లీ రాగి పిండితో చేస్తే కొంచెం స్టిక్ అయితే దోశ కూడా సరిగ్గా రాదు. సో కాబట్టి మనం ఈ గోధుమ పిండి వేసాం. సో చాలా మంచిగా వస్తుంది. అంతే అండి. ఇది మనం దీనికి చేసింది ఏమీ లేదు. ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాం, తర్వాత రాగి పిండి తీసుకున్నాం. సో ఈ రెండింటిలో వాటర్ మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకొని ఇక దోశలు పోసుకోవటం ప్యాన్ పెట్టుకొని. సో ఈజీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.